హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేను సాంబార్ కారం చేద్దాం అనుకుంటున్నాను. ఎలానో ఒకసారి చూద్దాం. నేను 50 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటున్నాను. 50 గ్రామ్స్ అన్నమాట ఇవి. దాంట్లోకి ఒక చెంచా, హాఫ్ చెంచా మనం మెంతులు తీసుకుందాం. ఒకసారి వేపుకుందాం. ఇవి మరి మాడకుండా చూసుకోవాలన్నమాట. అవి కొంచెం దోరగా వేగినట్టుగా వేగాలి, మరి మాడకూడదు. చూడండి, వేగిపోయి అన్నీ మనం సమానంగా వేగేలాగా చూసుకోవాలి. ఇవి వేగడంలోనే ఉంటుంది అన్నమాట. పొడి మాడితే టేస్ట్ బాగోదు. ఇవి వేగేయండి. ఇవి మనం ఫస్ట్ తీసేసుకుందాం ప్లేట్లోకి. వేరే ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు ఎండుమిర్చి 50 గ్రాములు తీసుకుంటున్నాను. ధనియాలు, ఎండుమిర్చి మనం సమాన క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఇవి కూడా మనకి సమానంగా ఎగేలాగే చూసుకోవాలి, మరీ మాడకుండా. ఇవి కూడా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి, ఎందుకంటే మాడిపోతాయని. చూడండి, వేగిపోయాయి. ఇవి కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను అనమాట. ఇది కూడా మనం సమానంగా వేపుకోవాలి. మనకి పచ్చివాసన పోయి కొంచెం తడేదైనా ఉన్నా సరే అది కొంచెం డ్రై అయ్యే వరకు మనం వేపుకుంటే సరిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ ఇది కడిగేసి ఆరబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది కొంచెం మనకి అంటే గ్రైండర్ అయ్యేలాగా మనం వేపుకుంటే సరిపోద్ది అనమాట. మరీ రోస్ట్గా అవనవసరం లేదు. చూసారా, కరివేపాకు కూడా వేగిపోయింది సమానంగా. ఇంకా దీన్ని మనం ఆఫ్ చేసి మనం ధనియాలు వేపుకున్నాం కదా, ఆ ధనియాలు ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం అన్నమాట. ఫస్ట్ మనం ఇవి గ్రైండర్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. చూడండి, మిక్సీ చేశాను, ఇలా అయింది. చూసారా, పౌడర్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాం. నేను మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి వేసాను. మనం ఆల్రెడీ వేపుకొని ఉంచుకున్నాం కదా, అవి వేసాను అనమాట. సరిపడగా కొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేయండి. ఇప్పుడు ఈ రెండుని మిక్సీ చేసుకుందాం మనం. చూసారా, నేను ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాను, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాములు మనం వెల్లుల్లి వేసుకుందాం. ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత మనకి వెల్లుల్లి అన్నీ సమాన క్వాంటిటీ తీసుకోవాలి. 25 గ్రాములు జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే వెల్లుల్లి ఇప్పుడు వేసాను, మనకి వెల్లుల్లి కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అందుకని నేను ఫస్ట్ వేయలేదు, ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నేను జస్ట్ ఒక రన్ చేశాను అనమాట. వెల్లుల్లి వేసిన తర్వాత చూడండి, నేను వెల్లుల్లి వేసిన తర్వాత గ్రైండ్ చేశాను కదా, జస్ట్ ఒక రన్ చేశాను. ఇలా వచ్చింది. మనం ఆల్రెడీ ధనియాల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మనం ఇందులో వేసుకుందాం. ఇది కూడా ఇందులో వేసి మొత్తం మనం ఒకసారి కలుపుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, అయిపోయింది. మొత్తం కలిపి నేను ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టాను అనమాట. ఇలా వచ్చింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, నేను మిక్సీ పెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ వేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. చూసారు కదా, పౌడర్ ఇలా కచ్చపచ్చకనే చేసుకోవాలి, మరీ మెత్తగా అయితే బాగోదు. ఇలా అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇది మనం సాంబార్లో వాడుకోవచ్చు, తర్వాత దోసకి వాడతారు, ఇడ్లీకి వాడతారు, ఏవైనా కర్రీస్లో కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఇప్పటిది కాదు, కొంచెం ఓల్డ్ రెసిపీ అనమాట. అప్పుడు మన అమ్మమ్మ కాలంలో వాళ్ళు ఇలానే చేసుకునేవారు అనమాట. నేను ఇప్పుడు ట్రై చేశాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.